హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి నేను మన దీపవర్ణన పూజా విధానం వివరించబోతున్నాను. ఇది కార్తీక మాసం కదండి, మొదటి శుక్రవారం, మొదటి వారం నేనైతే మొదలు పెట్టాను. ఈ పూజ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను. వీడియోలో మందీప వర్ణన గురించి వివరించబోతున్నాను. మందీప వర్ణన పూజ తెలుసు కదండి, 9 వారాలు 9 రకాల పువ్వులతో పూజనైతే చేస్తారు. మనం సంకల్పం ఎలా చేసుకుంటే అలా. నేనైతే ప్రతి శుక్రవారం వీలైతే ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో చేస్తానని అమ్మవారికి సంకల్పం చేసుకున్నాను. 9వ వారం మాత్రం 9 రకాల పూలతో, వీలైతే 9 రకాల నైవేద్యాలతో పూజనైతే చేస్తానని అమ్మవారికి నేను సంకల్పం చేసుకున్నాను. మొదటి వారం మొదలు పెట్టానండి. ఈ వారం 3 రకాల పూలతో అమ్మవారికి నేను పూజనైతే చేసుకున్నాను. ముందుగా మనము ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట కింద కూడా పసుపు రాసి అష్టదళం ముగ్గు బియ్య పిండితో వేయాలండి. పీట మీద అమ్మవారికి ఎరుపంటే ఇష్టం కదండి, ఎర్రని వస్త్రం పరిచి బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి అమ్మవారి ఫోటోను ముందుగానే తూడ్చి గంధము కుంకుమతో అలంకరించి పూలమాల వేసి అలంకరించి ఇలా పీట మీద ఫోటోనైతే ఏర్పాటు చేసుకోవాలండి. తర్వాత లలితాదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. అమ్మవారికి ఏనుగులు, ఏ ఫోటోలో అయినా లక్ష్మీదేవి కూడా ఏనుగు బొమ్మలు ఉంటాయి కదండి, అందుకే ఏనుగు బొమ్మలు, అరిటాకులు కూడా డెకరేషన్కు బాగుంటుందని చెప్పి నేను పెట్టానండి. మందీప వర్ణన మనము పూలతోనే కాకుండా తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, పచ్చలు, కెంపులు, నల్ల పూసలు, ముత్యాలు, ఇలా ఒక్కొక్క రకం వాటితో కూడా మనం మందీప వర్ణన చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవి విగ్రహం ఉందని చెప్పేసి తామర గింజలు, గోమతి చక్రాలు, మేము ఎప్పుడు సామూహికంగా మందీప వర్ణన పూజ చేసినప్పుడు ఇవన్నీ ఇస్తారండి. మేము 9 సార్లు పారాయణం కూడా ఈ తామర గింజలు, గోమతి చక్రాలు, గవ్వరు, చిట్టి గాజులు, పచ్చలు, కెంపులు అలా ఒక్కొక్క రకం సమర్పిస్తూ 9 సార్లు పారాయణం అయితే చేశామండి. అవి నా దగ్గర ఉన్నాయని చెప్పేసి లక్ష్మీదేవిని కూర్చుండబెట్టి చుట్టూ అమ్మవారికి ఇష్టం కదండి ఇవన్నీ, అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నేనైతే అన్ని రకాలు ఇలా మాకు ఇంట్లో డెకరేషన్ పర్పస్ ఉందని చెప్పి అందులో అన్ని రకాలైతే వేశానండి. మీ దగ్గర ఉంటే అమ్మవారి ముందట కూడా తామర గింజలు, గోమతి చక్రాలు, తర్వాత చిట్టి గాజులు, ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపమే కదండి. కాయిన్స్ ఇవన్నీ ఒక బౌల్లో వేసి అమ్మవారి ముందు పెట్టండి. నేను కూడా ఎప్పుడు మా పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు కాయిన్స్, గోమతి చక్రాలు, గవ్వలు అమ్మవారి స్వరూపం అని ముందు బౌల్లో పోసి పెడతానండి. ఈ మందీప వర్ణన అంటే కంపల్సరీ మందీప వర్ణన చేసేటప్పుడు పసుపు గణపతిని, గౌరమ్మను అంటే గౌరీదేవిని కూడా పసుపుతో చేసుకోవాలండి. ప్రతి శుక్రవారం కూడా పసుపుతో గౌరమ్మను, గణపతిని చేసుకోవాలి. గణపతిని చేసుకోలేని వారు గణపతి విగ్రహమైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఏ పూజ చేసినా మనం ముందుగా గణపతిని అయితే పూజిస్తాం కదండి, అందుకోసమని పసుపు గణపతిని కూడా చేసుకోవాలి, గౌరీదేవిని కూడా చేసుకోవాలి. ప్రతి శుక్రవారం చేయాలంటే ప్రతి శుక్రవారం కంపల్సరీ చేయాలండి. మరుసటి రోజు ఫోటో కదిలిచ్చి తీసేసి పూజా మందిరంలో పెట్టేసి గౌరీదేవిని మనం పసుపు చెంపలకు పూసుకోవాలండి. వినాయకుని చెట్లలో వేసేసేయాలి. వీలైనన్ని దీపాలు కూడా పెట్టి దీపాల కాంతుల్లో అమ్మవారు దగదగ మెరిసిపోతుంటారు కదండి. వీలైనన్ని దీపాలు, మట్టి ప్రమిదలు కూడా పెట్టి దీపాలు పెట్టుకోవచ్చు. నా దగ్గర శంకు చక్రాలు ఉన్నాయని శంకు చక్రాలు, అమ్మవారికి లోటస్ అంటే ఇష్టమని లోటస్ దీపాలను అయితే పెట్టాను. ప్రజెంట్ నా దగ్గర 3 రకాల పుష్పాలు ఉన్నాయని 3 రకాల పూలతో చేశాను. ముందుగా మనము ఈ ఏకవత్తితో దీపారాధన అయితే మొదలు పెట్టాలండి. దీపం చదివేటప్పుడు శ్లోకం తెలుసు కదండి, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే అని అనుకుంటూ దీపాన్ని అయితే వెలిగించాలండి.
ముందుగా గణపతి పూజను చేసుకొని గణపతికి కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. తర్వాత అమ్మవారికి మణిదీప వర్ణన అనేది మనకు గూగుల్లో కొడితే కూడా వస్తుంది. లలిత బుక్కు పారాయణం బుక్లో కూడా కంపల్సరీగా మణిదీప వర్ణన ఉంటుందండి. అది చదువుకుంటూ ఒక్కొక్క 34 శ్లోకాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని అయితే సమర్పించాలి. 34 శ్లోకాలకు 34 పూలు. అలా ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. పూలు మాకు లేవు అనుకున్నప్పుడు చెప్పాను కదండి, గోమతి చక్రాలు, గవ్వలు, చిట్టి గాజులు ఇలా వీటిని సమర్పించుతూ అయినా అమ్మవారికి పారాయణం చేసుకోవచ్చు. 9వ వారం మాత్రం పూజ అనంతరము 9 మంది ముత్తైదులను పిలిచి 9 రకాల పూలతో 9 సార్లు పారాయణం చేసి 9 రకాల నైవేద్యం సమర్పించి 9 మందికి పసుపు బొట్టు అంటే వాయనం ఇవ్వాలండి. ఆ వాయనంలో ఖచ్చితంగా మణిద్వీప వర్ణన అనే చిన్న బుక్ తప్పకుండా ఇవ్వాలండి. అది కంపల్సరీగా ఇవ్వాలి, అది మర్చిపోకూడదు. మామూలు తాంబూలంతో పాటు మణిద్వీప వర్ణన బుక్ కూడా ఇవ్వాలి. ప్రతి సంవత్సరం కూడా ఇది సామూహికంగా పాల్గొంటే చాలా బాగుంటుందండి. మణిద్వీప వర్ణన చేసుకోవడం వల్ల సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు కల నెరవేరుతుందండి. ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, చికాకులు, గొడవలు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మనం తప్పకుండా ఈ పూజను చేస్తే మానసిక ఆనందం, ప్రశాంతత అయితే కలుగుతుందండి. నేను ఈ సామూహికంగా మా ఇంట్లో ఇప్పటికీ 2 సార్లు మణిదీప వర్ణన చేశాను. ఇప్పుడు నేను సింగిల్గా మొదట పెట్టానండి. కార్తీక మాసం చాలా మంచిది కదండి. కార్తీక మాసమైనా శ్రావణ మాసమైనా శుక్రవారం ఏదైనా శుక్రవారం ఈ పూజను స్టార్ట్ చేయవచ్చు. 9 శుక్రవారాలు చేసుకోవాలి. ద్వితీయ విఘ్నం అంటే రెండవసారి పూజ చేసే 2వ వారము అడ్డు లేకుండా చూసుకోవాలి. 2వ వారం అడ్డు వస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచి పూజనైతే స్టార్ట్ చేయాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి. మొదటి రోజు పూజ చేసినప్పుడు ఎర్రటి చీర, ఎర్రటి గాజులు, ఎర్రటి వస్త్రాన్ని అయితే సమర్పించండి. తర్వాత ఎర్రటి రకం పూలతో పూజనైతే చేసుకోండి. ఎర్రటి రకం పూలు దొరకకపోతే ఏదైనా పుష్పాలతో అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. నేను చూశారు కదా, చామంతులు, గులాబీలు, మళ్ళీ చామంతుల్లోనే ఇంకొక పర్పుల్ కలర్ కూడా నేనైతే పుష్పాలను సమర్పిస్తూ అమ్మవారికి పూజనైతే చేసుకున్నానండి. మణిదీప వర్ణన చేయడం వలన మానసిక ఆనందము, సంతోషము, ఆరోగ్యము, ఆహ్లాదము అన్నీ ఉంటాయండి. అది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవించి చెప్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి వడపప్పు, పానకము, తర్వాత పరమాన్నము పెట్టండి. లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్, పళ్ళు కూడా పెట్టండి. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాలండి. 2 ఆకులు, వక్క, తమలపాకు, అరటి పండ్లు కూడా అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలి. పూజ అయిపోయిన తర్వాతనే, పూజ అయ్యేంత వరకు కూడా ఏమి తినకుండా ఉండి పూజ అయిన తర్వాత భోజనం చేయాలండి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు పాలు, పండ్లు తీసుకొనైనా ఈ పూజ చేయవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు ఒక పూట టిఫిన్ తినైనా ఈ పూజను ఆచరించవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్.